బాపట్ల జిల్లా అద్దంకిలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ కు మద్దతుగా ఆయన తనయుడు హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చెత్తబుట్టలో పడేయాలంటే చంద్రబాబుకే సాధ్యమని హర్షవర్ధన్ అన్నారు. మహిళలు, కార్యకర్తలు హర్షవర్ధన్ కు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలను హర్షవర్ధన్ వివరించారు. 13న జరగబోయే ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్, ఇసుక, మద్యం వ్యాపారాలతో కోట్ల రూపాయలు దోచుకుందన్నారు. రాష్ట్రానికి జగన్ రెడ్డి అరాచక పాలన నుంచి విముక్తి రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కొత్త స్కీమ్లు ఎందుకు తెస్తారో, ఏం చేయడానికి తెస్తారో ఎవరికి అర్థం కాదు. ఆయనకు తప్పితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి పెట్టి ఆయన ప్రజల దగ్గర నుంచి వాళ్ళ భూములు అన్ని కొట్టేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టు మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ లేదండి. ఆయన కొత్తగా తెచ్చారు మన దగ్గర. అలా దస్తావేజీలకి ఆయన బొమ్మ ఉంటుంది దాని మీద. మళ్ళీ ల్యాండ్ లో ఆయన శిలాఫలకాలు ఉంటాయి. ఆయన ఏమైనా ఇచ్చారా? ఈ ల్యాండ్లు ఆయన ఇచ్చింది కాదుగా, ఆయన చేసింది కాదుగా. ఈ 5 ఏళ్ళు ఏం చేశారంటే ఈయన మార్కెటింగ్ చేసుకున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకో 3 రోజులే. చంద్రబాబు నాయుడు గారు ఏం ఇబ్బందులే ఉండదండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసి చెత్తబుట్టలో వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందండి. ఇంకా మరీ ముఖ్యంగా అద్దంకిలో మనం 30 ఏళ్ళు దాటి గెలుస్తున్నాం మెజారిటీతో. చంద్రబాబు నాయుడు గారు 160 దాటి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. ఇబ్బంది ఏమి ఉండదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీ దాటుతున్నారు. మోడీ గారు అక్కడ 400 వస్తుంది. తప్పకుండా